హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్. ఎలా ఉన్నారు? నేను చాలా బాగున్నాను. ఈరోజు వచ్చేసి చికెన్ 65 చేసేద్దాం. లెట్స్ గో, స్టార్ట్ చేసేద్దాం. అండ్ ఇక్కడ వచ్చేసి నేను చికెన్ తీసుకున్నాను, మంచిగా వాష్ చేసేసుకొని అందులోకి రెడ్ చిల్లీ పౌడర్ యాడ్ చేసుకుంటున్నాను. చిల్లీ పౌడర్ యాడ్ చేసుకున్న తర్వాత నేను ఇక్కడ సాల్ట్ యాడ్ చేసుకుంటున్నాను. తగినంత, టేస్ట్కి సరిపోయేంత సాల్ట్ యాడ్ చేసేసుకున్నాను. దాని తర్వాత పసుపు యాడ్ చేసుకుంటున్నా. అండ్ దాని తర్వాత వచ్చేసి జింజర్ గార్లిక్ యాడ్ చేసుకుంటున్నాను. జింజర్ గార్లిక్ ఒక చిన్న టిప్ అనుకోండి, ఇది ఫ్రెష్గా పట్టుకొని వేసుకుంటే మంచి టేస్ట్ అనేది వస్తుంది. ఆల్మోస్ట్ నాన్ వెజ్లోకి జింజర్ గార్లిక్ అప్పుడే పట్టుకొని వేసుకుంటే మంచి టేస్ట్ వస్తుంది. ఒకసారి ట్రై చేసి చూడండి. నేనైతే ఆల్రెడీ నా దగ్గర ఉంది కాబట్టి అదే వేసుకున్నాను. ఆల్మోస్ట్ ఫ్రెష్గా పట్టుకొనే వేసుకుంటాను నేను కూడా, కాకపోతే ఇప్పుడు ఉంది కాబట్టి ఇదే వేసుకున్నాను. దీని తర్వాత వచ్చేసి కార్న్ఫ్లోర్ యాడ్ చేసుకోవాలి, చాలా ఇంపార్టెంట్. కార్న్ఫ్లోర్ యాడ్ చేసుకున్నాను. దాని తర్వాత కొరియాండర్ పౌడర్ వేసుకున్నాను. మరీ ఓవర్గా వేసుకోకండి, జస్ట్ నార్మల్గా వేసుకోండి. ఎందుకంటే మళ్ళీ టేస్ట్ ఎక్కువ వేసుకున్నారనుకో కొరియాండర్ పౌడర్ మొత్తం తింటుంటే అదే స్మెల్ వస్తుంది. సో తగినంత వేసుకోండి, మంచి ఫ్లేవర్ అనేది వస్తుంది. ఇప్పుడు నేను అన్నిటినీ మంచిగా మిక్స్ చేసుకుంటున్నాను. హ్యాండ్తోనే మిక్స్ చేసుకుంటాను, బికాస్ మంచిగా మిక్స్ అవుతుంది. స్పూన్తో అయితే అంత మంచిగా మిక్స్ అవ్వదు కదా, సో నేను చేయితోనే అన్నీ మంచిగా మిక్స్ చేసుకుంటున్నాను. ఇక్కడ మనం అసలు వాటర్ అనేది ఏం పోయలేదు, ఆల్రెడీ నీట్గా వాష్ చేసుకున్నాం. కానీ అక్కడ మిక్స్ చేస్తుంటే చికెన్కి వాటర్ అనేది వచ్చేస్తుంది. జనరల్గా వాటర్ అనేది వచ్చేస్తుంది కదా చికెన్కి చాలా ఫాస్ట్గా. ఇక్కడ మిక్స్ చేసుకుంటున్నాను నేను మంచిగా. చూసారా, మొత్తం మంచి కలర్ వచ్చేసింది మిక్స్ చేసుకున్న తర్వాత. దాని తర్వాత నాకు వాటర్ అనిపిస్తుంది కాబట్టి ఇంకొంచెం కార్న్ఫ్లోర్ అనేది వేసుకొని మళ్ళీ ఒక్కసారి మంచిగా మిక్స్ చేసుకుంటున్నాను. కార్న్ఫ్లోర్ యూస్ చేయడం వల్ల మనం వేసిన కారం, ఉప్పు ఇవన్నీ మంచిగా పడతాయి అన్నమాట. అందుకని నాకు ఇంకొంచెం పడుతుంది అనిపించింది కాబట్టి మళ్ళీ ఒకసారి కార్న్ఫ్లోర్ వేసుకొని మంచిగా మిక్స్ చేసుకుంటున్నాను.